Salam Rocky Bhai, Rocky. Salam Rocky Bhai, Salam. ఓకే ఫ్రెండ్స్, సో ప్రీవ్యూ వీడియో చూసారు కదా. సో ఈ విధంగా ఒక మంచి మస్ యాటిట్యూడ్ స్టేటస్ విఎన్ ఎడిటర్ యాప్లో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీగా ఇలాంటి స్టేటస్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో సింపుల్గా ఉంటుంది ట్యూటోరియల్. సో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీరు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులోని మనకు కావాల్సిన ఫొటోస్ని యాడ్ చేసుకొని చాలా ఈజీగా ఇలాంటి స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకు ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి వీడియో అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని సో మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నా గ్యాలరీ నుంచి సో నేను కొన్ని ఫొటోస్ని అయితే పిక్ చేసుకుంటాను. సో సింపుల్గా ఈ విధంగా ఫొటోస్ని నేను ఒక 5-6 ఫొటోస్ని అయితే పిక్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా నేను ఫొటోస్ని అయితే కొన్ని ఫొటోస్ని పిక్ చేసుకొని ఈ విధంగా వీడియోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రీవ్యూ చూడొచ్చు, ఇక్కడ ప్లే చేసి చూడొచ్చు. సో అయితే ఇక్కడ ఈ విధంగా మీకు కావాల్సిన ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి డిలీట్ చేసేయాలి ఈ విధంగా. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.50 సెకండ్స్ వరకు మాత్రమే ఉంది. అంటే 1.50 సెకండ్స్ వరకు ప్రతి ఫోటో యొక్క డ్యూరేషన్ అనేది ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ సేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క రిజల్యూషన్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మీరు ఇక్కడ 9:16 చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియోనే ఇలాగే ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా నేను ఫొటోస్ని పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కింద మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ విధంగా ఈ జూమ్ అవుట్ అనే ఎఫెక్ట్ని ఇవ్వాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. అండ్ ఈ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 0.50 సెకండ్స్ వరకు ఉండాలి. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ 0.50 సెకండ్ నుంచి ఈ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయ్యి 1 సెకండ్స్ వరకు మధ్యలో ఉండాలన్నమాట ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ 0.50 సెకండ్స్ వరకు ఉండాలి. అండ్ ఇక్కడ 0.5 సెకండ్స్ నుంచి 1 సెకండ్ వరకు ఈ ఎఫెక్ట్ అయితే ఉండాలి. కింద అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సేమ్ ఈ ఎఫెక్ట్ అన్నమాట ప్రతి ఫోటోకి కూడా సేమ్ టైం లైన్లో అన్ని ఫొటోస్కి కూడా ఒకేసారి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చాలా ఈజీగా. సో ఇక్కడ ప్లే చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఎఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ప్రతి ఫోటోకి సేమ్ ఎఫెక్ట్ వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సో ఇక్కడ 2 ఫొటోస్కి మధ్యలో ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా. సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ ట్రాన్సిషన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సో ఇక్కడ ఈ హరిజెంట్ అనే ఈ ట్రాన్సిషన్ని మనం అప్లై చేయబోతున్నాం ఈ ట్రాన్సిషన్ని. ఓకే, సో ఈ ట్రాన్సిషన్ని అప్లై చేయబోతున్నాం. సో దీని డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 0.30 సెకండ్స్ వరకు ఉంచాలి. ఓకే, సో ఇక్కడ 0.30 సెకండ్స్ వరకు ఉండాలి. సో సేమ్ దీని ట్రాన్సిషన్ని మనం ప్రతి 2 ఫొటోస్ మధ్యలో ఈ సేమ్ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి. సో కింద అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి, అప్లై టు ఆల్. సో ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతి 2 ఫొటోస్ మధ్య ఇదే ట్రాన్సిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది వీడియో అనేది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట వీడియో. సో చాలా ఈజీగా మనం ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా సాంగ్ని యాడ్ చేసుకొని సో ఈ విధంగా వీడియో అయితే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ప్లే చేసి కూడా చూపిస్తాను ఈ విధంగా చాలా ఈజీగా. సో నేను క్రియేట్ చేసిన ఈ ఒరిజినల్ వీడియో మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఇది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని. సో చాలా ఈజీగా ఈ విధంగా అయితే మీరు ఒక మంచి స్టేటస్ యాటిట్యూడ్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.